అమెరికా తమ దేశ పౌరులకు కొన్ని అడ్వైజరీలు జారీ చేస్తూ ఉంటుంది. పలానా దేశానికి వెళ్ళవద్దని, వెళ్ళినా పలానా ప్రాంతాలకు వెళ్ళవద్దని సలహాలిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగుండదని, శాంతి భద్రతలు ఘోరంగా ఉంటాయని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇతర ప్రపంచ దేశాలు అమెరికా గురించి ఇలా అడ్వైజరీలు జారీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా అంటే అత్యున్నత భద్రతకు మారుపేరు అనే పాత నమ్మకం ఇప్పుడు మసకబారుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పేరుగాంచిన అమెరికాలో సాక్షాత్తు దేశాధ్యక్షులకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడటం ఆ దేశ భద్రతా వ్యవస్థలో గూడు కట్టుకున్న వైఫల్యాలను ఎత్తి చూపుతుంది. గతంలో పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచార సభలో డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం సెకను కంటే తక్కువ వ్యవధిలో ఆయన తల తిప్పడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు ఏకంగా ఆయనిస్తున్న కరెస్పాండెన్స్ పార్టీ వద్దనే కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ దేశం హై సెక్యూరిటీ నుంచి లో సెక్యూరిటీ జోన్లోకి వెళ్లిపోయిన భావన అందరిలో ఏర్పడుతుంది. అమెరికా ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయంగా రెండు చీలికలైపోయింది. డెమోక్రాట్లు ఒకవైపు, రిపబ్లికన్లు ఒకవైపు. వీళ్ళిద్దరి మధ్య విద్వేషం ఎంతలా పెరిగిందంటే ఎదుటి పక్ష నాయకుడిని తమ దేశానికి శత్రువుగా చూసే స్థాయికి చేరుకుంది. రాజకీయ చర్చలు కాస్త వ్యక్తిగత దూషణలుగా, హింసాత్మక ప్రేరేపణలుగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో సాగే ద్వేషపూరిత ప్రసంగాలు మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసి నేరుగా నాయకులపైనే దాడులకు పురికొల్పుతున్నాయి. ఈ రాజకీయ తీవ్రవాదం ఇప్పుడు అమెరికా అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాలుగా మారింది.